తెలంగాణలో నేను కలవనటువంటి నాయకుడు లేడు. నేను ఈవెన్ ఏంటంటే 2018 ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏంటంటే ఈ యొక్క విషయాన్ని కూడా చెప్పడానికి ఏంటంటే ప్రయత్నం చేశాను, నేను సఫలం కాలేదు. తర్వాత ప్రెస్ కూడా నేషనల్ తెలుగు డైలీసు ఈవెన్ రీసెంట్గా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో కూడా నేను ఎంత మొత్తుకొని నేనంటే క్షుణ్ణంగా ఏంటంటే ప్రతి విషయం కూడా ఏంటంటే ఏ విధంగా ఎలా ఎక్కడ ఎవరి ప్రమేయతోటి కుట్రలు జరిగాయి కుతంత్రాలు జరిగాయి అని చెప్పి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి వాట్సాప్లో పంపిస్తే నాకు ఒక్కరు కూడా ఏంటంటే సమాధానం ఇవ్వలేదు. ఒక్కరు కూడా చదవలేదు. ఒక్కరు కూడా జస్ట్ ఏంటో బ్లూటిక్స్ అయిందే ఒక్కరు ఇద్దరి దగ్గర ఏంటంటే బ్లూటిక్స్ చూశాను, కానీ వాళ్ళు చదివి ఉంటే అసలు ఏంటి అని చెప్పి అడిగేవారేమో, ఎవ్వరు కూడా అడగలేదు. మచ్చు తుణుకకి ఏంటంటే ఒక్కటి చెప్తున్నాను, ఒక్కటి ఏంటంటే ఒకటి ఉదాహరణకి ఈ తమ్మిడి దగ్గర నీళ్లు ఉండి ఎందుకు లేవని చెప్పించారు అని చెప్పేది అనేది ఇది సిడబ్ల్యూసి లెవెల్లో జరిగిందా లేకపోతే పొలిటికల్ అథారిటీస్ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉందో అది బయటకు రావాలి. సిడబ్ల్యూసి వాళ్ళు అఫీషియల్ లెవెల్లో అప్రైజల్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ సూచన మేరకు అక్కడ హైడ్రాలజీ ఏంటంటే అప్రైజ్ చేసినటువంటి వాళ్ళ లెవెల్ వరకే పరిమితమైందా, మన ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లంచాలు ఇచ్చేందంటే వీళ్ళకి అనుకూలంగా ఏంటంటే రిపోర్టు అబ్జర్వేషన్స్ పెట్టించగలిగారా, లేకపోతే అంటే పైనుంచి ఎవరికైనా వీళ్ళకి సూచనలు వచ్చినాయో అది తెలవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చూడండి, కేంద్ర జలవనరుల సంస్థ మరియు తెలంగాణ ప్రాజెక్టు అధికారులు వివరణాత్మక అధ్యాయాల ద్వారా 75% నీటి లభ్యతను అనుసరించి తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి కంటే ఎక్కువ రావాల్సినప్పటికీ లెక్కలను గోల్మాల్ చేసి కేవలం 102 టీఎంసీల నీరు మాత్రమే భవిష్యత్తులో తుమ్మిడిహట్టి వద్ద లభిస్తుందని నిర్ధారించారు. కేంద్ర జలవనరుల సంస్థ మరియు తెలంగాణ ప్రాజెక్టు అధికారులు కలిసి కృత్రిమ నీటి కొరతను సృష్టించినప్పటికీ తెలంగాణ ప్రాజెక్టు అధికారులు కేంద్ర జలవనరుల సంస్థ తుమ్మిడిహట్టి వద్ద తగినన్ని లీవని చెప్పినదనే సాకును చూపి రీఇంజనీరింగ్ చేయుటకు ఉపక్రమించినది. తెలంగాణ ప్రాజెక్టు అధికారులు అంతర్రాష్ట్ర మరియు ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకొని తమ్మిడిహట్టి నుండి బ్యారేజీని మేడిగడ్డ మార్చారని కేంద్ర జలవనరుల సంస్థ చెప్తున్నది. వీళ్ళు ఏమంటున్నారంటే ఇద్దరు కలిసి చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఎంత నీటి పరిమాణం ఉన్నదని చెప్పి కేంద్ర జలవనరుల సంస్థ సెంట్రల్ వాటర్ కమిషన్ అసెస్ చేయాల్సినటువంటి బాధ్యతను వాళ్ళు విస్మరించి వాళ్ళు ఏం చేశారు, 165 టీఎంసీలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి ఇక్కడ ఒకటి ఏంటంటే కేంద్ర జలవనరుల సంస్థ వాళ్ళు చేసినటువంటి కుట్రను ఏంటంటే వాళ్ళ మీదకు పెట్టుకోకుండా మేము ఇద్దరం కలిసి డీటెయిల్ స్టడీ చేశాము. మా డీటెయిల్ స్టడీస్లో ఏంటంటే 165 టీఎంసీలు ఉంది. 165 టీఎంసీలో కూడా ఏంటంటే 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంది అని చెప్పన్నారు. ఇది సింపుల్గా వాళ్ళు ఇచ్చినటువంటి వివరణాత్మక వివరణలు కానీ లేకపోతే లెక్కలు చూస్తే బహుశా 2వ 3వ తరగతి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటంటే పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఉదాహరణకి ఈ పెన్గంగా ప్రాణహిత వార్దా నదుల్లో ఈ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మనకు రావాల్సిన వాటా ఏంటంటే ఉదాహరణకి పెన్గంగాలో లోవర్ పెన్గంగా వరకు తుల్నా తర్వాత వాగడి సాయికేడ్ అని చెప్పి ఈ ప్రాంతాల వరకు గల నీళ్ళన్నిటిని కూడా అంటే పై రాష్ట్రాలు వాడుకోవచ్చు. మిగతా క్రింద ఏదైతే ఉందో సుమారు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. అక్కడ ఉన్నటువంటి నీళ్లు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చు అని చెప్పి అన్నారు. పై రాష్ట్రాల వాటా నిర్దిష్ట ప్రాంతం వరకు గల నీటిని మొత్తము వాడుకున్నప్పుడు మనకి ఆంధ్రాకి మన తెలంగాణకి 165 టీఎంసీలు వస్తుంది. అదే పద్ధతిలో పై రాష్ట్రాల వాటా 75% పరిమితం చేసినప్పుడు మన వాటా పెరగాలనా తరగాలనా చెప్పండి? పెరుగుతుంది. ఇక్కడ ఏం చేశారు, మన వాటా పెరగకుండా
వాళ్ళు ఏం చేశారు అంటే ఉదాహరణకి వాళ్ళ లెక్కలు ఇది మన ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్ ప్రకారం 669 టీఎంసీలు వాళ్ళ వాటాకు వస్తుంది. అప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పింది 165 అని చెప్పన్నారు. తర్వాత వాళ్ళ వాటా 75%కే పరిమితం చేసినప్పుడు 572 టీఎంసీలు వాళ్ళ వాటాగా వెళ్తుంది. ఆ మిగతా 172 చేంజ్ చేస్తే 172 టీఎంసీలు 165కి ప్లస్ 172 రావాల్సింది. మన వాళ్ళు ఇద్దరు కలిసి ఏం జిమ్మిక్ చేశారంటే 102 అని చెప్పారు. ఇది ఈ కుట్ర ఏంటంటే సిడబ్ల్యూసి వాళ్ళు పంపించినటువంటి 4/3/2015లో అబ్జర్వేషన్స్ రూపేణ మనకు పంపించినటువంటి పత్రంలో ఉంది. ఈ పత్రాన్ని అంటే ఇక్కడ వాళ్ళు చాలామంది చదివారు, చాలామంది ఏంటంటే విశ్లేషించారు, దగ్గరకు వచ్చారు. గడప దగ్గరకు వచ్చి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు పారా 8లో 165 ఉన్నాయి అన్నారు, పారా 12లో 102 అన్నారు. పారా 12 చదివి చూస్తే దాంట్లో ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి కూళ్ళు కుతంత్రాలు మొత్తం పారా 12లో కనపడతాయి. వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వం వాళ్ళు తమ్మిడిగట్టి దగ్గర కానీ మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉన్నాయని చెప్పుకోవడానికి పారా 8ని వాడుకున్నారు, లేవని చెప్పడానికి పారా 12 వాడుకున్నారు. అదే ఒకే లెటర్లో అటువంటి ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఇవన్నిటిని విషయాలు ఇంకా తర్వాత బీసీ కాస్ట్ రేషియో ఇవన్నిటిని బట్టి నేను ఏంటంటే మొత్తము 24 ప్రశ్నలు వేశాను. 24 అంటే మెయిన్. దీంట్లో సుమారు ఏంటంటే ఒక్కొక్కటి మొదటి తమ్మిడిగట్టి నుంచి ప్రాణహిత అది కాళేశ్వరంకి మారటానికి ఏంటి రెండు సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే కాసుల కక్కుర్తి, అది కీర్తి కాసుల కక్కుర్తితో ఏంటంటే ఇది తుమ్మిడిగట్టి నుంచి ప్రాణహితకి మారటం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇక్కడ నేను తయారు చేసినటువంటి క్వశ్చనర్లో ఇప్పుడు మొన్న మేడిగడ్డ దగ్గర ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, దాని కంటిన్యూషన్గా ప్రాణహిత ఈ ప్రజెంటేషన్లో డిపిఆర్లో ఈ 5-6 సంవత్సరాలు ఏదైతే చెప్పుకొచ్చారో వాటిని చాలా వరకు ఇంపార్టెంట్ విషయాలన్నిటిని కూడా ఏంటంటే కప్పిపుచ్చారు. దాంట్లో ఏంటంటే క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. వీటన్నిటిని కూడా A to Z సింపుల్గా ఏంటంటే ఒక ప్రజెంటేషన్ ఎవరు ప్రాజెక్ట్ అథారిటీస్ కాళేశ్వరం ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అథారిటీసు, సిడబ్ల్యూసి వాళ్ళు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు, ఆర్ఈసి వాళ్ళు, నాబార్డు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ కన్సార్షన్ వాళ్ళందరినీ కూడా పిలిపించి మొన్న ప్రజెంటేషన్ చేసినట్లు ఒక ప్రజెంటేషన్ ఇప్పించి ప్రశ్నలు సంధిస్తే అక్కడ ఏంటంటే ఈ కాళేశ్వరంలో ఏ టు జెడ్ అంటే అక్కడ జరిగింది ఏంటి, ఎవరి పాత్ర ఏంటి అది తేలికవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు జ్యుడిషియరీ కానీ ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవచ్చు. సిబిఐ కానీ ఇంకొకటి ఏ ఎంక్వైరీ కానీ అంటే వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఏంటంటే మన ఫైళ్ళలో నిక్షిప్తమయ్యాయి. ఆ నిక్షిప్తమైనటువంటి ఏంటంటే అందరు కూడా అయితే అర్థం కాదు. ఒకరిద్దరు నాకు తెలిసినంత వరకు అంటే కేసీఆర్ గారు, తర్వాత మురళీధర్ రావు గారు అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాను, డైరెక్ట్ అయిపోయింది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏంటంటే వీళ్ళు చెప్తే అన్నీ A to Z బయటపడతాయి.